మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి బుధవారం స్వస్థతశాల ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ పోలమ్మ గారి గృహంలో గృహ కూడికలు కూడా దేవుడు ఘనంగా జరిగిస్తున్నారు కనుక, కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని అక్కడికి వెళ్దాం మళ్ళీ. కాబట్టి ఎక్కువసేపు నేను చెప్పను, కొన్ని మాటలు చెప్పి స్వస్థత ప్రార్థన చేస్తాను. చదవండి లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటే, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుదురని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుని తలవాంచుకొనుటకైనో స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో, నా వెంబడి రండని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతుల్ని పాటి పెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని వారితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేదను, మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చేయి పెట్టు వెనక తట్టు చూచు వాడెవడునో దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొన్ని మాటలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఎలా అనిపించిందో కానీ నాకు కొంచెం విచిత్రం అనిపించింది. ఎలా జరిగిందో నేను చెప్తాను, వినండి. ఒక ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నీ వెంట నన్ను కూడా తీసుకెళ్ళవా అని అడిగాడు. ఆయనతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ ఈ మనుష్య కుమారుడికి తలవాల్చడానికి కూడా స్థలం లేదన్నాడు. అంతవరకు బాగానే ఉంది. నన్ను ఎవరు చేర్చుకోవట్లేదనో, నన్ను ఎవరు అంగీకరించట్లేదనో, నువ్వు నా వెంట వచ్చిన ఏం ఉపయోగమనో అక్కడ మనం చదివిన దానికి ఒక అర్థం ఉంది. కానీ ప్రభువేనంట ఆ వెళ్తున్న వ్యక్తిని పిలిచి, నువ్వు నా వెనకాలరా అన్నాడంట. వాడేవాడాలి, అయ్యి బాబు ఎంత భాగ్యం అని అనాల్సిన వాడేం చేశాడంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడు కానీ నేను వెళ్ళి పాతి పెట్టుకొని వస్తానంటాడు. అప్పుడు యేసే అంటాడు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని. మరి ఒకరిని పిలిచి నా వెంటరా అంటే, మా అమ్మ నాన్నలు అడిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మీకు విచిత్రం ఏంటో తెలుసా? ఆలోచిస్తే, వస్తానన్న వాడికేమో వద్దన్నాడు, మేము రాము, మాకు కొన్ని అడ్లున్నాయి, మేము ఇది చేయలేము, మా వల్ల కాదు అన్నవాడినేమో నా వెంట రండి అంటున్నాడు. ఏంటి ఇక్కడ దేవుని ఉద్దేశం అంటే, వస్తానన్నవాడు వస్తాను అన్న మాటే మనం చూసాం కానీ వాడు మనస్సు సరిగ్గా లేదు. కానీ రాము అన్నవారు యొక్క మనస్సు పరిశుద్ధంగాను శుద్ధంగా ఉంది కనుక వాళ్ళు రాకపోతానని తెలిసినప్పటికీ ఏదో ఒక దినాన్న వస్తారని ప్రభు నా వెంబడి రండి అని చెప్పారు. ఈరోజు ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనం అందరం, ఓ భక్తుడు ఇలా అన్నాడు, గుడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు కాదంట. కొంతమంది స్వస్థతల కోసమే వస్తారు, స్వస్థతలు తీరిపోయాక టాటా బాబాయ్, ఇంకా వేసుకో నాకు పని లేదు. ఇంకొంతమంది అనొచ్చాయి మాట, దేవుని గుడికి వెళ్తే కలిసి వస్తుంది, మంచి జరిగిద్ది, ఏదైనా ప్రసాదాలు పెడతారు, ఇది చిన్నపిల్లలు కొట్టదులే, ఏదైనా పాట పాడే అవకాశం వస్తుంది, నా చీర అందరికీ చూపించుకోవచ్చు, బోల్డ్ రకాలు ఉంటారు మనుషులు. అందుకు యేసే దగ్గరికి వస్తారు. ఇంకొంతమంది లేదు, నా బ్రతుకు మార్చుకోవాలంటే ఆ వాక్యాన్ని వినాలి, నా బ్రతుకు మారాలి, అది యేసు వల్లే సాధ్యమవుతుంది కనుక నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది. ఎందుకంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వెనకాల చాలా మంది వెంట వెళ్తున్నారంట. యేసే అని చూసి ఏమన్నా తెలుసా? వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా?
మొన్నే 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పెట్టాను కదా, మళ్ళీ ఏమైనా పెడతానో వస్తున్నారు. ఈ మాటలు నాయి కాదండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు రొట్ల కోసం వస్తున్నారయ్యా, నా కోసం రావట్లేదు అన్నాడు. నిజం. కొంతమంది దేవుడు చెప్పాడు ఆయన నమ్ముకునే దేనికయ్యా అంటే రొట్ల కోసమో, పప్పల కోసమో, కార్యాల కోసమో, ఆశీర్వాదాల కోసమే. కానీ అసలు యేసయ్యే నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది వస్తున్నాం? ఆయన నాతో ఉంటే నా బ్రతుకు మారిపోతుంది. ఒకసారి ఒక అత్తగారు, మీకు చెప్పాను నిన్నే, నయోమి అత్తగారు, ఊర్లో కరువు వచ్చింది కానీ ఇంట్లో కరువు రాలా. కానీ భయం వేసి పారిపోయింది. తన భార్య భర్తలు ఇద్దరు కొడుకులు వేసుకుని వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళింది. కొడుకులిద్దరు పెళ్లి చేసింది. కానీ మొదటగా నయోమి భర్త చనిపోయాడు, తర్వాత 2 కొడుకులు చచ్చిపోయారు. ఇక పెద్ద కోడలతో చెప్తుంది, అమ్మా ఓర్పా, మీ నాన్న వెనకాల వెళ్ళిపో, మీ నాన్నతో వెళ్ళిపో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అంటే, అలాగే అత్తయ్య మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ చిన్న కోడలు ఉందంటండి, నీ వెంటే వస్తా, నన్ను వెళ్ళిపోవద్దని అనుకో, నువ్వెక్కడుంటే అక్కడుంటా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నిన్ను నన్ను చెప్పండి మరణం తప్ప ఏది వేరు చేయకూడదు. ఎంత మంచి కోడలో కదా. ఇలాంటి కోడలు ఉన్నారా? వెళ్ళిపోమంటే, పుట్టింటికి వెళ్ళిపోమంటే, లేదు అత్తయ్య ఇది పుట్టిల్లు కాదా, నువ్వు నా తల్లివి కాదా అనే కోడలు ఉంటే ఎంత బాగుంటావు కదా. పులిసిపోతున్నారు. మాకు అలాంటి కోడలు ఎక్కడ దాపరచలేదండి మాస్టర్గా, మీకేం దొరికితే చెప్పండి అన్నట్టుగా నా యాంకిల్స్ వస్తున్నారు మీరు. కానీ ఎందుకు ఈ మాట అందో, రూతు గ్రంథం 1వ అధ్యాయము నేను 18వ వచనం చదివితే అక్కడ చక్కని మాట ఉందండి. నాకు మాట బాగా నచ్చింది. ఏముందో తెలుసా? 18వ వచనంలో, తనతో కూడా వచ్చేటకు ఆమెకు మనస్సు కుదిరింది. ఏం కుదిరిందంట? అతలో మీ కోడల్లో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం కుదరాలి మీ ఇద్దరి మధ్య? ఒక ఆవిడ అంటుంది, అందరు అత్తయ్యలు అమ్మలా ఉంటే బాగుంది కదా. నిజమే, మరి నువ్వు అనుకోవాలి ఆ మాట. ఒక పెళ్ళైన కొత్తలోనంట ఒక ఆవిడ అంటుంది, ఏవండి మా అమ్మనే మీరు అత్తయ్య అని పిలిచే కంటే అమ్మ అని పిలుచుకొని మన దగ్గర పెట్టుకుందామండి అన్నట్ట. ఏంటండి? అత్తగారిని అమ్మలాగా చూసుకోవడానికి మన దగ్గర పెట్టుకుందామంట. వాళ్ళ అమ్మ ఈవిడికి అమ్మ అయిపోవాలంట. అప్పుడు ఈయన అన్నాడంటే తెలుగుగా, మా అమ్మని అమ్మలా చూసుకో చాలు, అప్పుడు ఏ అమ్మతో కూడా పని లేదు. ఈరోజు ప్రియులారా, పుట్టింటోలేమో మంచోలా, అత్తోలింటోలేమో ఏదో ఉంటుందిగా బాగా తెలుస్తాను, నేను సేవకుడికి చెప్పకూడదు లేదు. పుట్టింటోలేమో నేతి మిఠాయిలున్నో, అత్తింటోలేమో కోడి పీస్. కాబట్టి ఆలోచన చేయండి, భేదాలు ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఒక అత్తకి కోడలకి మనసు కుదరాలంట. అప్పుడు నీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నా. రెండోది చూస్తే పరమగీతంలో ఉంటుంది, 1వ అధ్యాయం 4వ వచనములో, మనం వెంట రావాలంటే ఆకర్షించాలంట. మన ఇంట్లో వాళ్ళకంటే ఏదైనా ఎక్కువ ఉన్నాయట్లుగా ఆకర్షించాలి. సరే, ఇప్పుడు ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మళ్ళీ రమ్మంటున్నా, దేవుడు నా వెనకాల రా, నన్ను నమ్ముకో, నన్ను అంగీకరించు అని అంటున్నా. అదిగో వాళ్ళు చెప్పినట్లు కూడా మనం కొన్ని అడ్డులు చెప్తున్నామా? అసలు దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేసేది ఏంటి మన జీవితంలో? చూసారు, అన్ని అనగానే సాతాను అనేస్తారు. నిజంగా సాతాను ఏ రోజు మిమ్మల్ని ఆపిద్దా? సాతాను ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళమని ప్రార్థనకు వద్దని చెప్పదండి. ఇది గమనించండి. కానుకలు ఇవ్వద్దని ఆపదు, పాటలు పాడొద్దని ఆపదు. బ్రతుకు మార్చుకోవద్దమ్మా. తాగుబోతుగా ఉండు, తిరిగిపోతుగా ఉండు, చూతగాడిగా ఉండు, బాప్తిసం వద్దు, రక్షణ వద్దు, మారు మనసు, ఇవి చెప్పింది. అసలు దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపేయటో చూద్దాం త్వరగా ఒక 3 చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం మీరు 16వ వచనం కానీ చదువుకోండి, నేను నా మాటలో చెప్పేస్తాను. ఒక యవనస్తుడు ఉన్నాడట. యేసు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసి, సద్బోధకుడా అన్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడు కుర్రోడు. యేసు అతను చూసి, నేను సద్బోధకుడిని కాదు కానీ పరలోకానికి వెళ్ళాలనే నీకు ఉంది, ఓ పని చేయి, మోషే చెప్పిన ధర్మశాస్త్రం, అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, తాగొద్దు, తిరగద్దు, జోదమాడొద్దు, ఇతరులను ఆశించొద్దు. వెంటనే ఏడంటాడు కదా, అయ్యా ఇది నా చిన్నప్పటి నుంచే చేస్తున్నా. అప్పుడు యేసయ్య అతడు మనస్సెరిగి, నీకొక్కడు కొదువుగా ఉంది, ఏంటో చెప్పండి మార్చుకుంటా. నీకు డబ్బు మీద బాగా వ్యామోహం ఉంది కానీ నీ డబ్బు పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించాను. వెంటనే బైబిల్లో మాట ఉంది, ఏంటో తెలుసా? అతడు మొహం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట.
ఈరోజు దేవుని దగ్గరికి మనల్ని వెళ్లకుండా చేసేది ఏంటి అంటే డబ్బే. ఈ డబ్బు ఎంత ప్రమాదం అంటే, ఒక ఆయన ఉన్నాడు, కేవలం డబ్బు కోసం ప్రయాసపడడానికి వెళ్ళి 21 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యాడు. యాకోబు గారు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం పొందాడు, అన్న తరుముతా ఉంటే పారిపోయాడు, పద్మరాముకు వెళ్ళాడు, మామగారి దగ్గర చేరాడు, చిన్న కూతురు చూశాడు, 7 సంవత్సరాలు కొలువు ఉంటే మోసం చేశాడు మామయ్య. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు రాహేలు కోసం చేశాడు, 14 అయిపోయింది. ఈ ఇద్దరు పిల్లలు, వీళ్ళిద్దరి దగ్గర వాళ్ళతో పాటు ఉన్న ఇద్దరు దాసీలతో కలిసి పిల్లల్ని కంటూ మరొక 7 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 21 సంవత్సరాలు. బైబిల్లో ఏముందో తెలుసా? ఈ 21 సంవత్సరాల జీవితంలో ప్రార్థనను మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు, వాక్యాన్ని మర్చిపోయాడు, సన్నిధిని మర్చిపోయాడు. 21 సంవత్సరాల తర్వాత మామగారు ఆస్తిని దొంగిలించుకొని పారిపోయాడు. మామగారు బుద్ధి చెప్పాడు, మారాడు. ఆలోచన చేయండి, అన్నయ్య కట్టుబట్టుకొని వస్తున్నాడు అన్నప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నాకేమీ వద్దు. అక్కడ మోకరించడానికి ఆయన 4 పనులు చేశాడు. 1, తన భార్యలను వేరు చేశాడు. 2, తన బంగారాన్ని వేరు చేశాడు, తన డబ్బుని. 3, తమ పిల్లల్ని 2 చేశాడు. 3, తన దాసులను వేరు చేశాడు. అంటే ఆ రేవు దాటినప్పుడు ఈ 4 దాటి బయటకు వచ్చాడు. ఈరోజు మనుషులు దేవుణ్ణి ఎక్కడ వదిలేస్తాం తెలుసా? పెళ్లి కానంత వరకు దేవుని గుడికి బాగానే వస్తాడు, పెళ్ళి అయ్యాక వంకలు చెప్తాడు, మా ఆవిడ కదండి మా అలాగే. 2వది, పిల్లలు పుడతారు, పిల్లలండి అంటాడు. 3వది, పిల్లలకి పాల ప్యాకెట్లు కావాలి, డబ్బులు కావాలి కాబట్టి పనికి వెళ్తున్నాను అంటాడు. 4వది, పిల్లలకి ఏమైనా పోగేయాలంటాడు. ఈరోజు ప్రియులారా, ధనం అనేది చాలా ప్రమాదకరం. దేవునికి మనుషులకి భేదం ఎక్కడొస్తుందయ్యా అంటే ధనం దగ్గర. ఆయన అన్నాడు, నీ తోటి స్నేహితులకి, చూడండి గమనించండి, ఎంత బంధువులైనా ఎంత స్నేహితులైనా ఎక్కడ భేదాలు వస్తాయో తెలుసా? డబ్బు దగ్గర. అన్నయ్య అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కానీ డబ్బు దగ్గర మట్టికి ఏమొస్తాయి అంటే ప్రియులారా, విభేదాలు వస్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి అయినా చింతించండి కానీ ధనాన్ని గురించి చింతించాలంటారు. ఎందుకంటే అవి అన్యులకు కావాలి, కానీ మనకైతే నిన్ను పోషించడానికి నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరాలు తీరిపోతాయి. అందుకని ఉదాహరణ చెప్పాడు, ఆకాశ పక్షులు చూడండి, దానికి ఎవరు అన్నం పెడుతున్నారు? గడ్డి పువ్వులు చూడండి, దానికి ఎవరు రంగులేస్తున్నారు? అలాగే బట్టలు కావాలని ఏడవకండి, బంగారం కావాలని ఏడవకండి, డబ్బు కావాలని ఏడవకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి, దానికి ప్రతిఫలంగా నేను దాన్ని సమకూరుస్తాను. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడిన రూపాయి మిగలదు. కారణం ఏంటంటే డబ్బు 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 వెనకాల వెళ్తున్నామే తప్ప దాన్ని పొందుకోలేము. ఓ భక్తుడు చెప్పారు, ఆది అపోస్తులు చేసిన పని ఏంటంటే తన చిరస్థరాస్తులు అమ్మి కాళ్ళ దగ్గర పెట్టి, ఒకప్పుడు డబ్బు మనం కాళ్ళ దగ్గర పెట్టుకునే వాళ్ళం, అప్పుడు అది మన జోబిలో ఉండేది. ఇప్పుడు జోబిలో నెత్తి మీద పెట్టుకుంటున్నాం, ఉంటున్నాయా డబ్బులు జోబిలో? దాస్తున్నాం. ఒక ఆయన ఈ మధ్య సర్వే చేసాడంట. ఆ సర్వేలో తేలిన పరమార్థం ఏంటయ్యా అంటే డబ్బులంట, డబ్బు 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 అని వెనకాల పరిగెత్తవాడికి డబ్బు లేదంట. డబ్బు నాకు వద్దు అక్కర్లేదు అన్నట్లుగా ఉన్నవాడి దగ్గర అంటే ఏముందంట? ఎక్కువ డబ్బు ఉందంట, మూలుగుతుందంట. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి డబ్బు గురించి, కానీ అవన్నీ చెప్పుకుంటే మనకి సమయం లేదు కనుక కొలసి 3:5 అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం గనక. ధనం అవసరమే కానీ ధనాపేక్ష ఉండకూడదు. డబ్బు దేవునికి మనకు అడ్డు కాకూడదు. ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. సంపాదించండి, సంపాదించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకోండి. ఆదివారం దేవునికి ఇవ్వండి అవకాశం. ధనం కోసం ధన వ్యామోహం, ధనం అవసరమే కానీ ధనమే అవసరం కాకూడదు. కాబట్టి మీ ఆదివారాలు సమయమున మీ పనులను పక్కన పెట్టి కొంత సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, మా తల్లిదండ్రులు నాతో మాట అన్నారు, అరే పిల్లల కన్నాం కానీ పిల్లల తలరాతలు కనలేకపోయాం కనుక దేవుడిని నీకు ఇస్తున్నాం, నీ చేతిలో రూపాయి పెడతాను. నన్ను ఇలాగే పంపించారు, నీ చేతిలో నా దగ్గర ఉన్న రూపాయి పెడుతున్నా. అది రూపాయి అంటే రూపాయి కాదులేండి. ఆలోచించేయండి పిల్లలా, నువ్వు ఎలా బతుకుతావో బతకరా అన్నారు. దేవుణ్ణి సంపాదించుకున్నానేమో,
ఈరోజు 3 సంఘాలు, ఒక సొంత ఇల్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చక్కగా జీవితం ఇచ్చాడు. దేవుడిని కలుగున్న వారికంట అన్నీ కలుగుతాయి. బైబిల్లో మాట ఉంది, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు నీకేమి ఇవ్వాలో. ముందు దేవుడిని పట్టుకోండి. దేవుడు మన వెనకాల ఉంటే అన్నీ మన వెనకాల. అందుకని ఒక్క ఆదివారం 6 రోజులు కష్టపడండి, 7వ రోజు దేవుడిది అన్నాడు. ఆదివారం పాటు ఎందుకు అన్ని పనులు మానేసి దేవుడి దగ్గరికి వస్తాము అంటే, దేవుడిని పట్టుకుంటేనంట అన్నీ మన వెనకాలే వస్తాయి. కాబట్టి గమనించండి. ఇంకా ఉదాహరణ చెప్పడానికి లేవు, ముగించేస్తాం, ముందుకెళ్ళిపోతాం. రెండవది, యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం కాడి నుంచి చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన శిష్యులకి కొన్ని ఉపమానాలు చెప్పారు. అక్కడ ఉన్న వారికి ఉపమానాలు చెప్పారు. వీళ్ళంటారు, ఏదో రొట్టె తిందామని వచ్చాము, ఏదైనా కార్యాలు చేస్తే చూద్దామని వచ్చాము, ఏమైనా మాటలు చెప్తే విందామని వచ్చాము. కానీ యేసయ్య చెప్పే ప్రతి మాట కఠినంగా ఉన్నాయంట. అందుకే యేసయ్య ఏం చెప్పుంటాడు? పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీకున్న దాంతో సరిపెట్టుకో అంటుంటే వాళ్ళకంట ఈ మాటలు కఠినంగా ఉన్నాయంట. 66వ వచనంలో అంటారు కదా, 60వ వచనము 66వ వచనం మీరు ఇంటికెలా చదువుకోండి. వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు, అబ్బాయి ఇలాంటి మాట్లాడితే మేము గుడికి రావండి, ఇలాంటి మాట్లాడితే మేము యేసయ్యతో ఉండమని. 66వ వచనంలో యేసయ్య అంటాడు శిష్యులతో, శిష్యులారా మీకు కూడా నా మాటలు కఠినంగా ఉన్నాయా? మీరు నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అంటే పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా అని. ఈరోజు దేవుడి గుడికి ఎందుకు రావట్లేదు తెలుసా? అయ్యగారు చెప్పే మాటలు నచ్చట్లా. ఇంతకు అయ్యగారు ఏం చెప్తున్నారు? అబద్ధాలు ఆడొద్దని, తాగుడు మానేయమని, నువ్వు చేసే పనులు చెప్తా ఉంటే ఈరోజు కొంతమందికి ఎక్కట్లా. నిజమా కాదా చెప్పండి? నిజంగా చెప్తున్నానండి. వీరంగుంట సంఘంలో వాక్యం చెప్తా ఉంటే నా దగ్గరికి కాదు అమ్మగారి దగ్గరికి వచ్చి అంటున్నారంట, అయ్యగారు పద్దాక పాపం గురించి, శాపం గురించి, మేము ఎలా ఉంటాయి అయ్యగారికి ఎందుకంట, మేము ఎలా ఉంటాయి అయ్యగారికి ఎందుకంట, మేము తాగుతున్నాం, సిగరెట్ కాలుతున్నాం, ఆయనకి ఎందుకంట. అరే బాబు మీ గురించి చెప్పాలి, అయినా సరే మీ పద్దాక పాపాల గురించి నీతుల గురించి చెప్పొద్దండి. కొంతమందికి ఇలాంటివి నచ్చం. ఎలాంటివి నచ్చుతాయంటే, పెళ్ళైన కొత్తలో అలా ఆవిడ మైసూరు పాకం అడిగితే ఎక్కడికి వెళ్ళాడంట, మైసూరు వెళ్ళి తెచ్చాడు. ఆహాహా నవ్వెత్తే మనకు నవ్వేసి మళ్ళీ చూసుకోండి. ఈరోజు చాలా మంది ప్రియులారు దేవుని వాక్యం కఠినంగా ఉంటుంది, నచ్చట్లా. దేవుని వాక్యం వల్ల కత్తి, దేవుని వాక్యం 2 అంచెలు గల కత్తి. కత్తి ఎప్పటికైనా గుచ్చుకుంటుంది, కత్తి ఎప్పటికైనా తెగింది. కానీ ఏం తెంపిద్ది అంటే, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, చేదు కత్తిని తెంపిద్ది. చెప్పండి, ఏం చేయద్ది? కోడి మాంసం వండుకుంటున్నాం, అందులో ఏం తీసేయాలి? అది కూడా నేనే కొన్నాను కానీ దాచేసుకుంటామా? కొన్ని తీసేయాలి. చేప కొంటాం, అందులో పేగులు తీయాలి. మేక కొంటాం, అందులో పేగులు తీసేయాలి, చేదుగట్టి తీసేయాలి. కొన్ని అబ్బే తీయం అంటే పంచేది. అలాగే దేవుని వాక్యంలో కూడా కొన్ని కఠినమైన మాటలు ఉంటాయి. ఈరోజు చాలా సంఘాల్లో ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారంటే కఠినమైన మాటలు. దేవుడు వచ్చి కయ్యూని అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా అని. ఎంత కఠినంగా మాట్లాడాడు, చిన్నబుచ్చుకున్నాడంట. నా తమ్ముడు గురించి అడుగుతావేంటి అన్నట్లుగా. కొంతమంది చూడండి, ఎవరి గురించి అడిగితే చిన్నబుచ్చి చేసుకుంటూ ఉంటారు. అమ్మ ఏంటమ్మా నువ్వు అలాగ మాట్లాడేవంటే కరెక్ట్ కదకమ్మా అంటే మొహాలు చిన్నబుచ్చుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేను ఒక సాక్ష్యం విన్నా, గుర్తుపెట్టుకోండి, ఆ మాట చెప్తాను. ఆ అయ్యగారి పేరు జిర్మియా అయ్యగారు. హైదరాబాద్లో ఇమ్మానియల్ మినిస్ట్రీస్లో సేవ చేస్తున్నారు. అయ్యగారు వాక్యం నేను కొన్నిసార్లు ఎక్కువగా వింటా ఉంటా. ఆ అయ్యగారు తన సాక్ష్యాన్ని చెప్తూ ఒక సాక్ష్యం చెప్పారు. ఇలాగే చర్చిలో కంట ఒక ఆవిడి విధవరాలు, వాళ్ళ పిల్లోడు వచ్చారంట, ఒక్కడే కొడుకు. ఆ పిల్లోడు ఇటు జుట్టు లేదు, మీకు తెలుసుగా, ఇటు జుట్టు లేదు, ఈ మధ్యలో కొంచెం ఉందంట. ప్రార్థన చేయించుకోవడానికి వస్తా అయ్యగారు అన్నారంట, బాబు ఏంట్రా జుట్టు ఏంటి, ఇట్లేదు ఏంట్రా జుట్టు ఏంటి, ఇలా ఉంటే దేవుడు మెచ్చుకోడు అబ్బాయి, మనకి స్టైల్ వద్దు అబ్బాయి, మనకి ఎలా పడితే అలా ఉండకూడదయ్యా, మనం క్రమంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలంటే ఇంటికి వెళ్ళాక అలా అమ్ముతా అంటాడట. ఈ గుడికి నేను రేపు నుంచి రాను అని. ఏ నాన్న నా జుట్టు టైగర్కి ఎందుకంట, నేను వేసుకున్న షర్ట్ టైగర్కి ఎందుకంట, నేను వేసుకున్న ప్యాంట్ చిరిగిపోతే టైగర్కి ఏంటంట, ఆయన డబ్బులు ఎత్తున్నాడా, ఆయన నాకు క్రాఫ్ ఎత్తున్నాడా, నాకేం చేస్తున్నాడా. అంతా విన్న తల్లి ఒక మాట ఉందంట,
ఏంటో మాట తెలుసా, నాకు చాలా బాగా వచ్చింది. దైవజనుడు నీ జుట్టును కూడా పట్టించుకున్నాడంటే అంతకంటే గొప్ప దైవజనుడు ఇంకొకరు లేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంతమంది దైవజనులు, నేనే చెప్తున్నాను, నచ్చదు కొంతమంది చూశాక. ఎందుకని ఆ పద్ధతి, ఆడేసే డ్రస్సు, ఆడు నడిచే నడక, మీరు కూడా కొన్నిసార్లు కట్టే పద్ధతిలో, దేవుని గుడికి వచ్చినప్పుడు వేసుకునే డ్రస్సులు అంటే ఇక లేదులేండి. కొంతమంది షర్టు ప్యాంట్లు వేసుకుని వస్తూ ఉంటారు ఆడవాళ్ళు కూడా. కొంచెంసారి నచ్చదు, మేము మొహమాటంగా చెప్పం మీకు. కానీ ఏ దైవజనుడైతే ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు, అమ్మా నువ్వు వేసే డ్రెస్ పద్ధతి కాదమ్మా, నలుగురు మనం ఆత్మీయంగా ఉండాలమ్మా, అందరిలాగా చీర కట్టుకోమ్మా, లేదా పంజాబీ డ్రెస్ వేసుకోమ్మా, లేదంటే ఆ జుట్టు మార్చుకోమ్మా, లేదంటే అబ్బాయి నువ్వు వేసే ప్యాంటు బాగోలేదు, నువ్వు మాట్లాడే పద్ధతి బాగోలేదు, నువ్వు అమ్మాయిలతో సరిగ్గా ఎలా పడతా అలాగా వంకర మాటలు మాట్లాడుతున్నావు అని ప్రతి దాన్ని పట్టించుకునే సేవకులు ఉంటారు చూడండి. ఆ సంఘం గొప్పగా వర్ధిల్లిద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మనకేమి నచ్చం, అలాంటి మాటలు చెప్తే నచ్చం. నేను వేసుకునే డ్రెస్ టైగర్కి ఎందుకంట, నేను ఎలా ఉంటా టైగర్కి ఎందుకంట. అవును నాకే కావాలి, ఎందుకంటే మిమ్మల్ని లోకం చూస్తుంది, వీళ్ళు ఎలా ఉంటున్నారు, అరే మాలాగే ఉన్నారా, మాలాగే డ్రెస్ వేసుకున్నారా, మాలాగే మాట్లాడుతున్నారు. ఏం మార్పు? క్రైస్తవుడికి ఒక క్రమం ఉంది, వస్త్రధారణ ఉంది, ఒక అలంకరణ ఉంది మనకి. కానీ ఇలాంటి మాటలు నచ్చదు. ఈరోజు దేవుడికి ఎందుకు దూరం అయిపోతున్నాం అంటే ఇది ఇలాంటి మాట. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 33వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటేనండి అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆయన. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. పిల్లలారా, ఇంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతికెదరు, నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడ మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు కృతజ్ఞత ఇచ్చుచున్నాను. 36. సీమోను పేతురు, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటకి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవు. ఇదేంటి ఇప్పుడు రాలేవు రేపు తర్వాత వస్తున్నావు అంటున్నాడు అంటే, ఇప్పటికి తర్వాత కారణం ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు. నేను చనిపోయి మరణించి సమాధి చేయబడి 40 రోజున పెంతెకోస్తు పండగ 40 రోజు నేను ఆరోహణమైన తర్వాత మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని ఎలా సరిచేయాలో అలా సరిచేస్తాడు. అప్పుడు నా వెంట రావడానికి ఆయన మిమ్మల్ని కొనిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అందరం రెండో రాకడికి చేరాలంటే దేవుని ఆత్మ కావాలి. యేసే సిలువ మరణించేంత వరకు ఆయన ఆత్మ లేదు. కారణం ఏంటంటే ఈయన ఎంతైనా పరిశుద్ధాత్మని కాలం వస్తుంది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు. మీరు దేవుని ఆత్మను పొందుకున్నారా? ఎవరు దేవుని ఆత్మను పొందుకుంటారు? బైబిల్ చెప్తుంది రోమపత్రిక 10వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలోను, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులని. మరి దేవుడి వెంట రాలేకపోవడం గల కారణం పరిశుద్ధాత్మ లేకపోవడమే. పరిశుద్ధాత్మ దేవుని ఎలా పొందాలి? పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, కన్నీరు కార్చాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగిరా. ఒక ఆయన డబ్బు పెట్టి దిగిరమ్మంటున్నాడు. పేతురు యోహాను గారి దగ్గర డబ్బు పెట్టి, నేను ఆ గారడి సీమోన్ని, నాకు పరిశుద్ధాత్మ కావాలంటే నీ డబ్బు నీతో నశించిన గాక. పరిశుద్ధాత్మ దిగి రావాలంటే నీ హృదయం బాగుండాలి. పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలంటే నీ మనసు బాగుండాలి. మనసు లేకుండా ఆయన వెంట రాలేవు. మనసులో ధనం ఉంటే ఆయన వెంట వెళ్ళలేవు. మనసు నొప్పించి కఠినమైన మాటలకు లోబడకపోతే ఆయన వెంట వెళ్ళలేవు. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన వెంట వెళ్ళలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటూ, ధనం మీద వ్యామోహం తగ్గించుకుంటూ, కఠినమైన మాటలకు లోబడుతూ విధేయత చూపించే ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన వెంట మనం వెళ్తాం. నీలో నాలో పాపం ఉన్నంతసేపు దేవునికి మనం దూరంగానే బతుకుతాం. దేవుని దగ్గరికి రమ్మంటే అడ్డులు చెబుతాం. పాపం చేసేవాడు గుడికి రాలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, పాపం చేసేవాడు గొప్ప కార్యాలు చూడలేడు. ఎన్ని సంవత్సరాలు గుడికి వస్తున్నాను కానీ నాకు స్వస్థత లేదనుకుంటున్నావేమో. స్వస్థత ఒక మనిషి ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాలి. అంటే చూడండి, కొన్నిసార్లు కండిషన్, మలేరియా జ్వరం, అబ్బాయి జ్వరం తగ్గాలంటే నా మందులే కాదు, నువ్వు చేయాల్సిన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. చికెన్ తినేస్తాను, ఒక మలేరియా జ్వరం వచ్చినా అంటే కుదరదు, రోగం తిరగేస్తుంది అంటారు. కాబట్టి రోగం తగ్గేదాకా కొన్ని ఏం చేయాలి?
కొన్ని ఏం చేయాలి? అది దేవుడు నీ మీదకి రావాలి అంటే, నీతో ఉండాలంటే నువ్వు కొన్ని నియమాలు, పద్ధతులు, పాపాన్ని అసహించుకోవాలి, శాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధత జీవితం కలిగి ఉండాలి, క్రమంగా దేవుని మందిరానికి రావాలి, కన్నీరుతో ఉపవాసం ఉండాలి, స్వస్థత కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడి వెంట, దేవుడు నీ వెంట, ఆయనతో కలిసి రాజ్యం వెంట వెళ్ళే కృపా దీవెన దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తలవంచ